హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినిద్దామండి. సుజాత అక్కడికి వచ్చి నెల రోజులైంది. నెల రోజులకే ఆ ఇంటి మనిషిలా ఎన్నో ఏళ్ల బట్టి ఉంటున్నట్టు చనువు ఏర్పడిపోయింది అందరికీ. పిల్లలైతే ఆంటీ ఆంటీ అంటూ ఒక్క క్షణం వదలకుండా తిరుగుతున్నారు. కళ్యాణి అయితే ఇంట్లో ఉన్నంతసేపు సుజాత అంటూ ప్రతిదానికి పిలుస్తూ ఉంటుంది. ముసలావిడ ఆలనా పాలన అంతా సుజాతే చూస్తుందంటే ఆవిడ ప్రాణానికి సుఖంగా ఉందే అమ్మాయి, నీవు వచ్చాక అంటూ సుజాతని ఆప్యాయంగా చూస్తుంది. ఆ ఇంట్లో సుజాత రాక నచ్చని వాడు నాయరు ఒకడే. వచ్చిన మర్నాటి నుంచి సుజాత పెత్తనం చేతిలోకి తీసుకోవడం, స్టోర్ రూమ్కి తాళం పడడం, బజారు సరుకులకి తన చేతికి డబ్బులు రాకపోవడం, ఆఖరికి వంట సామాను కూడా కొలిచి ఇయ్యడం, ఇవన్నీ నాయర్కి ఒళ్ళు మండించే విషయాలుగా తయారైనాయి. ఏం చెయ్యాలో తోచని అసహాయ స్థితిలో సుజాత మీద కారాలు మిరియాలు నూరడం ప్రారంభించాడు. ఏం పని చెప్పినా విసుక్కుంటూ చేయడం, పొగరుగా సమాధానాలు చెప్పడం, నిర్లక్ష్యంగా విసురుగా పనిచేయడం ఆరంభించాడు. మానేస్తానని బెదిరించడం ఆరంభించాడు. సుజాతకి నాయర్కి ఇంట్లో రోజుకి కనీసం 1-2 సార్లన్నా ఘర్షణ తప్పడం లేదు. సుజాత సాధ్యమైనంత వరకు నాయర్ కోపతాపాలు బెదిరింపులు లక్ష్య పెట్టకుండా తన పని తాను చేసుకుపోయేది. చూసి చూడనట్లు ఊరుకునేది. సుజాత చెప్పకపోయినా కొన్ని విషయాలు కళ్యాణి చెవినబడేవి. కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఊరుకో సుజాత, మరీ కట్టడి చేస్తే వెధవ పోతాడేమో, మళ్ళీ ఇంకొకడు దొరకడం కష్టం, ఇబ్బంది అవుతుంది అనేది కళ్యాణి. పోతే పోనీయండి, వెధవ బెదిరింపు వాడోను, ఎలా చూస్తూ ఊరుకోమంటారు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా ఇంటి యజమానులు తాగకుండా ముందుగా చిక్కటి ఫిల్టర్ కాఫీ కలుపుకు తాగేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నాలా? ఆయనంటే ఆలస్యంగా లేస్తారు, మీరు 6 గంటలకల్లా లేస్తారు కదా, కనీసం మీరన్నా తాగకుండా. వాడు ముందు తాగుతుంటే 2-3 సార్లు చెప్పినా వినడం లేదు. 2-3 సార్లు చిక్కటి పాలు తీసుకుని గ్లాసుకు తాగి ఆ వంతు పాలల్లో నీళ్లు పోయడం, ఆ పని మనిషికి వాడిష్టం వచ్చినప్పుడల్లా కాఫీ ఇవ్వడం, వండమని ఇచ్చిన కూరలు బియ్యం పప్పులు సగం పని మనిషికి ఇచ్చేయడం స్వయంగా చూశాను. ఇలాంటివని ఎంతకని చూస్తూ ఊరుకోమంటారు చెప్పండి. ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికా నన్ను మీరు పెట్టుకున్నది? సుజాతకి ఆవేశం వచ్చేసి వరుస పెట్టి వాడి అరాచకమంతా ఏకరువు పెట్టింది. అన్నీ విని కళ్యాణి, నాకు తెలుసుననుకో ఇవన్నీ. నేను చెప్పేది ఏమిటంటే వాడు మానేస్తే ఇబ్బంది అవుతుందని భయం. మానేస్తే మానేనియండి, వీడు చేసే మాత్రం వంట నాకు వచ్చు, ఇంకొకడు ఎవరన్నా దొరక్కపోయినా నేను చేసుకోగలను. అసలు ఈ వంట వాడితో గొడవ దెబ్బలాటలు హైరానా పడే కంటే ఆ వంట ఏదో నేనే వండుకుంటే ప్రాణానికి హాయిగా ఉంటుందనిపిస్తుంది నాకు. వాడు మానేస్తానంటే ఈసారి ఖచ్చితంగా చెప్పేయండి. చచ్చినట్టు ఉండు, లేకపోతే పో అనండి. మీకేం ఇబ్బంది లేకుండా నేను చూడగలను అంది సుజాత. సుజాత వంక అభిమానంగా చూసింది కళ్యాణి. వంట కూడా నీ చేత చేయించమంటావా? ఈ పనులన్నీ చాలక? సరే చూద్దాం, ఈసారి మరీ విసిగించినప్పుడు పొమ్మందాం. నీవంతా చూసుకోగలనంటే నాకు వాడి అవసరం ఏముంది? హాయిగా ఇల్లంతా నీ చేతిలో పెట్టేసి నిశ్చింతగా ఉంటాను. వాడి పోతే మనశ్శాంతన్నా దక్కుతుంది నీకు అంది కళ్యాణి నిశ్చింతగా బరువు బాధ్యత అంతా సుజాత మీదే పెట్టి. ఆ బరువు బాధ్యత అంతా సంతోషంగానే భుజాల మీద వేసుకుంది సుజాత. అక్కడికి వచ్చి 2 రోజులకి అన్ని విధాలా ఉద్యోగం, ఆ ఇల్లు, ఆ యజమానులు నచ్చారని, ఉద్యోగంలో తను చేయాల్సిన పనులు సులువైనవి ముఖ్యమైనవి, అన్ని విధాల తను ఆనందంగా సంతృప్తిగా ఉన్నానని, తన గురించి ఏ చింత మీరు పడనక్కర్లేదని తండ్రికి ఉత్తరం రాసి పడేసింది సుజాత. అవును, సుజాతకి ఆ ఉద్యోగంలా అనిపించడం లేదు. ఏదో ఆ ఇల్లు తన సొంత ఇల్లు అన్నట్టు, ఆ పిల్లలు తన పిల్లలన్నట్టు, తన పెళ్ళయి కాపురానికి వచ్చి ఓ గృహిణిగా బరువు బాధ్యతలు చేపట్టినట్టు అనిపించేది. సుజాత దినచర్య ఉదయం 6 గంటలకల్లా బెడ్ కాఫీ పట్టుకుని కళ్యాణిని లేపడానికి వెళ్ళడంతో ఆరంభమవుతుంది. ఆవిడకి కాఫీ ఇచ్చి హాట్ వాటర్ బాయిలర్ స్విచ్ వేసి పిల్లల్ని లేపి దగ్గరుండి పళ్ళు తోమిస్తుంది. తర్వాత కిందకి తీసుకెళ్లి పాలు తాగించి వాళ్ళకి చదవడానికి రాయడానికి ఏదో వర్క్ ఇచ్చి పుస్తకాల ముందు కూర్చోబెడుతుంది. తర్వాత నాయర్కి ఆ రోజు ఏం టిఫిన్ చేయాలో ఆ సామాను ఇస్తుంది. ఆ తర్వాత సరస్వతమ్మ గారికి పళ్ళు తోమి కాఫీ ఇస్తుంది. ఈ లోపల కళ్యాణికి స్నానం టైం అవుతుంది. ఆ రోజు ఆమె ఏం చీర కట్టుకోవాలో ఎంచడము సుజాత పనే. ఆవిడ వార్డ్బోర్డ్లో హ్యాంగర్లకి వేలాడుతూ 50-60 చీరలుంటాయి. ఆవిడ కట్టినది కట్టకుండా రోజుకొకటి చొప్పున కడుతుంది.
ఆ 60 చీరలు అయ్యే వరకు కట్టిన చీర కట్టడానికి 2 నెలల తర్వాత కానీ టర్న్ రాదు. రోజు సుజాత ఒక చీర మ్యాచింగ్ బ్లౌజ్ తీసి పైన పెడుతుంది. కళ్యాణి స్నానం చేశాక పిల్లలకి చేయించి వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు బూట్లు అన్నీ తొడిగి 9 వరకు చదివించి కదలకుండా కట్టడి చేసి కిందకి వస్తుంది. నాయర్కి వంటకి కావలసినవన్నీ ఇచ్చేసరికి కళ్యాణికి టిఫిన్ టైం అవుతుంది. కళ్యాణికి టిఫిన్ పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బోర్నవిటా కలిపి ఫ్లాస్క్లో ఇచ్చి ఆవిడని పంపిస్తుంది. కళ్యాణి వెళ్ళేసరికి సగం పని తేరినట్టు అనిపిస్తుంది సుజాతకి. ఆవిడ అటు వెళ్ళగానే సరస్వతమ్మ గారికి పని మనిషి సాయంతో స్నానం చేయించి బట్టలు మార్చి హార్లిక్స్ ఇయ్యడంతో అప్పటికి ఆవిడ పని ముగుస్తుంది. ఈ లోపల పిల్లలు స్కూల్కి టైం అవుతుంది. వాళ్లతో పాటు తను టిఫిన్ తిని పిల్లల స్కూల్ బ్యాగులు సర్ది వాళ్ళని స్కూల్కి పంపించేసరికి ఇల్లు ఖాళీ అవుతుంది. నాయర్ వంట పూర్తయ్యాక పిల్లలకి క్యారియర్లు సర్ది పని మనిషికి ఇచ్చి అలాగే సరస్వతమ్మ గారికి ఇవ్వడంతో ఆ పూట పని పూర్తవుతుంది. అప్పుడు ఇంకా విశ్రాంతిగా ఏ సోఫాలోనో కూర్చుని పేపర్లు పత్రికలు పుస్తకాలు చదువుతూ కళ్యాణి వచ్చే వరకు గడుపుతుంది. కళ్యాణి రాగానే ఆమెతో పాటు సుజాత భోజనానికి కూర్చుంటుంది. కళ్యాణి నిద్రలోకి వెళ్ళిన తర్వాత తనకి నిద్ర అలవాటు లేదు కనుక పక్క మీద వాలి ఏ పుస్తకమో చదువుతుంది. ఈ లోపల ఎవరన్నా సీరియస్ కేసు అంటూ వస్తే వెళ్ళి చూసి నిజంగా సీరియస్ కేసు అయితే కళ్యాణిని లేపాలి. ఆ తర్వాత పిల్లల ఆరిన బట్టలు తెచ్చి ఇస్త్రీ చేసేసరికి కళ్యాణి లేస్తుంది. ఆవిడకి సరస్వతమ్మ గారికి కాఫీ ఇస్తుంది. సాయంత్రం పిల్లలు రాగానే మళ్ళీ హడావిడి ఆరంభం. వాళ్ళు రాగానే పాలు బ్రెడ్ ఇచ్చి మొహాలు కడిగించి బట్టలు తొడిగితే ఆడుకోవడానికి వెళతారు. తర్వాత సుజాత ముస్తాబాయి ఆ పూట వంటకి అన్నీ ఇస్తుంది. పిల్లలు ఆడుకుని రాగానే దగ్గర కూర్చోబెట్టుకుని హోంవర్క్లు చేయించి 8 వరకు చదువు చెప్తుంది. అప్పుడు పిల్లలకి భోజనాలు పెట్టి నిద్రపోగొట్టి సరస్వతమ్మ గారికి అన్నం పెట్టి కళ్యాణి రాక కోసం చూడడం. ఆమె రాగానే భోజనం చేసి తలుపులు వేసుకుని మేడ ఎక్కుతుంది. 9:30కి పడుకోవడం. ఇది ఆమె దినచర్య. చెప్పుకోవడానికి పెద్ద కష్టపడే పని లేనట్టు కనిపించినా ఉదయం లేచింది మొదలు ఒక్క క్షణం తీరనంత బిజీగానే ఉండేది సుజాత. కానీ ఆమెకి ఆ పనులన్నీ అటెండ్ అవడంతో విసుగు అలసటగాని ఉండేది కాదు. చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ చకచకా పనులు చేసేసేది. ఎండలో ఆపసోపాలు పడుతూ బస్ కోసం పడిగాపులు పడి రోజుల్లా ఆఫీస్లో కూర్చుని చేసే ఉద్యోగం కంటే ఇంటి పట్టున ఉండి చేస్తే ఎంతో హాయిగా ఉంది. అంతేకాక నిజం చెప్పాలంటే అక్కడికి వచ్చాక రకరకాల టిఫిన్లు సుష్టుగా భోజనం హాయిగా ఫ్యాన్ కింద సుఖాలు అలవాటయ్యి మనసులో దిగులు ఆలోచనలు పోయి 2-3 నెలల్లోనే సుజాతకి ఒళ్ళు వచ్చి రంగు వచ్చి మిసమిసలాడుతుంది. సుజాత అక్కడికి వచ్చి 3 నెలలైనా ఆ ఇంటి యజమాని విషయం ఏమాత్రం అర్థం కాలేదు. ఆయన సంగతి ఆయన ప్రవర్తన ఆయన ఇంట్లో భార్యాభర్తల నడవడి అంతా విచిత్రంగా కనిపించింది. అన్నాళ్ళైనా ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడం అన్నది ఒక్కసారి సుజాత చూడలేదు. మాట్లాడుకోకపోవడమే కాక ఆయన పిల్లలు ఆవిడ కలిసి ఎప్పుడూ భోజనం చేయడం టిఫిన్ చేయడం కూడా సుజాత చూడలేదు. ప్రతి సంసారంలో మాదిరి భార్యాభర్తల అనుబంధం ఏ విషయంలోనూ ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య కనపడకపోవడం సుజాతకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రంగారావు దినచర్య ఆశ్చర్యంగా ఉండేది సుజాతకి. ఆయన పడుకోవడానికి లేవడానికి భోంచేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళడానికి రావడానికి దేనికి ఓ టైం అంటూ ఉన్నట్టు సుజాతకి కనిపించలేదు. ఓ రోజు ఉదయం 11 గంటలకి లేస్తే మరో రోజు 9-10 ఆయన ఇష్టం. ఆయన లేవగానే బెల్ నొక్కితే నాయర్ కాఫీ తీసుకెళ్తాడు. స్నానం అది అంతా పైనే గనక ఎప్పుడూ స్నానం చేసేది సుజాతకి తెలియదు. ఓ రోజు 9కో 10కో టిఫిన్ తినేవాడు. ఒకరోజు 11కి భోజనం చేసేవాడు. లేని రోజున అది లేదు. ఒకరోజు ఇంటికి 2 గంటలకు వచ్చి భోజనం చేసేవాడు. ఆయన భోంచేసిన మానిన పలహారం తిన్నా తినకపోయినా అన్నీ అలాగే ఉండిపోవాలి తప్ప చేయడం మానడానికి వీల్లేదు. టైంకొచ్చి ఏది పెట్టమంటారో ఎవరికీ తెలియదు గనక యథావిధిగా అన్నీ చేసి ఉండాలి. ఆయన రాత్రి ఇంటికెప్పుడు వస్తాడో సుజాతకి తెలియదు. కింద పడుకునే నాయరు తలుపు తీస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నది ఏం చేస్తున్నది ఆ ఇంట్లో కళ్యాణి ఎప్పుడూ పట్టించుకోకపోవడం ఏమిటో, భర్త తింటున్నది మానింది కూడా కనీసం అడగకపోవడం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. ఆ ఇంటిలో భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక హోటల్లో చెరో గదిలో ఉండే అపరిచిత వ్యక్తుల్లా కనిపించేవారు. ఆయన కనీసం పిల్లలతోనైనా మాట్లాడడం పిల్లలని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం సుజాత కంట ఎప్పుడూ పడలేదు. ఆయన ఇంటిలో ఉండేదే చాలా తక్కువ. ఆ ఉన్న టైంలో నిద్రపోవడం మేలు కంటే నాయర్ని ఐసు తెమ్మరడం గ్లాసు చప్పుళ్ళు తర్వాత ఏవో పిచ్చి మాటలు ఆ తర్వాత కిందకి వచ్చినప్పుడు మనిషి స్థిరంగా లేకుండా తూలిపోవడం
అది చూసి తాగుతారు కాబోలు అన్న సంగతి కొన్నాళ్ళకి గ్రహించింది సుజాత. ఆ ఇంట్లో ఆ భార్యాభర్తల మిస్టరీ గురించి సుజాతక ఎవరిని అడగాలో ఏమడగాలో తెలిసేది కాదు. మధ్య మధ్య మాటల్లో నాయరు ఏవో వ్యంగ్యపు విసురులు విసురుతుండేవాడు. సుజాత మామూలుగా ఏదన్నా అన్నప్పుడు, అయ్యగారా, ఆయనెందుకు పని చేయడం, అమ్మగారు సంపాదిస్తున్నారుగా. సంపాదించడం అమ్మ వంతు, ఖర్చు చేయడం అయ్యగారి వంతు. అయ్య పని నిండా బాగుంది. చక్కగా ఎంత డబ్బు కావలసినా అమ్మ ఇస్తుంది. క్లబ్లో పేకాడడం, తాగడం, తిని పడుకోవడం. అవ్వా, అందరి మగాళ్ళకి అమ్మగారి లాంటి పెళ్ళాళ్ళుంటే ఎంత బాగుంటుంది. అయ్య మేడ మీద ఏం చేస్తారు? బుడ్లు పెట్టుకుని తాగుతాడు, ఆ తర్వాత నిద్రపోతాడు. ఇలా మాట వచ్చినప్పుడల్లా సుజాత ఏదన్నా ఆయన విషయం ఎత్తేసరికల్లా హేళనగా నవ్వుతూ ఏదో మాట విసిరేవాడు నాయరు. పని మనిషి నాయరు ఇద్దరు ఆవిడ గురించి ఆయన గురించి నిరసనగా హేళనగా మాట్లాడుకోవడం చాలాసార్లే వింది సుజాత. ఇంటి యజమానుల గురించి పనివాళ్ళు అంత నీచంగా మాట్లాడుకోవడం బాధనిపించేది. వాళ్ళ మాటలు నమ్మకూడదనుకున్న ఇంటిలో పరిస్థితి చూస్తే నిజమని నమ్మక తప్పలేదు సుజాతకి. ఆ భార్యాభర్తల మధ్య సంబంధం అలా ఎందుకుందో, దాని కథ ఏమిటో మాత్రం ఆమెకి తెలియలేదు. అసలు విషయం పనివాళ్ళకి తెలియదని సుజాత గ్రహించింది. కళ్యాణి దగ్గర ఆయన ప్రసక్తి తెచ్చే ధైర్యం సుజాతకి లేకపోయింది. సుజాత వచ్చిన రెండో రోజున మాత్రం కాబోలు, చూడు సుజాత, ఆ గది మా వారి గది. ఆయన ఇంటిలో లేని సమయాల్లో ఆ గదిలోకి వెళ్ళి కాస్త అన్నీ సర్దాలి. ఎక్కడవక్కడ పారేస్తారు. స్టాండ్ నిండా మాసిన బట్టలుంటాయి. చూసి ఉతికించాల్సినవి ఉతికించి, చాకలికి వేయాల్సినవి వేయించు. ఆయన ఇంటిలో లేనప్పుడే గది అది తుడిపించాలి. ఉండగా ఎవరూ వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు అని మాత్రం చెప్పింది. తర్వాత ఆయన ప్రసక్తి ఏ విషయంలోనూ కళ్యాణి ఎత్తలేదు. తర్వాత సుజాత ఒకసారి, రవి నాన్నగారు భోజనానికి సరిగా ఇంటికి రారే, రోజు పలహారాలు భోజనాలు వేస్ట్ అయిపోతున్నాయి అంది. ఆ మాటకి పేపర్ చదువుతున్న కళ్యాణి ఒక క్షణం సుజాత మొహంలోకి చూసి పేపర్ మొహానికి అడ్డు పెట్టుకుని, ఆయనకి 1,00,000 మంది ఫ్రెండ్స్, క్లబ్బులు ఎక్కడో తినేస్తుంటారు, ఏం చేయడం, ఏ వేళకి ఇంటికి వస్తారో తెలియదు కదా, భోజనం ఉంచకపోతే ఎలా అంది. మీరు చెప్పకూడదు. మధ్యలోనే ఆవిడ మొహం చిట్లించింది. చెబితే వినే రకం అయితే బాగానే ఉండను, కానీ ఎవరి కర్మానికి ఎవరు కర్తలు అంది. ఇంకేమీ అడగలేక ఊరుకుంది సుజాత. కాలింగ్ బెల్ వినిపించి సుజాత ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసి మేడ మీదకి బయలుదేరింది. రంగారావు గదిలోకి అడుగు పెడుతుంటే ఆమెకి కాస్త భయం అనిపించింది. చెయ్యి వణికింది. ఆయన గదిలో ఉండగా సుజాత ఆ గదిలోకి వెళ్ళడం అదే మొదటిసారి. పక్క మీద అస్తవ్యస్తంగా పడుకుని ఒంటిని ఉన్న లుంగి చెదిరిపోయిన సంగతి కూడా గుర్తెరగనట్టు పడుకున్న ఆయన్ని చూసి సుజాత తొత్తుపడి ఒక అడుగు వెనక్కి వేసింది. అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచిన రంగారావు గుమ్మంలో నిల్చున్న సుజాతని చూసి కాస్త చికితుడయ్యి లేచి కూర్చుని, నాయరేడి అని అడిగాడు. సుజాత బిడియంగా, నాయరు నిన్నటి నుంచి పని మానేశాడు అంది, కప్పు ఆయన మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద పెడుతూ. ఏం, ఎందుకు? చాలా రోజుల నుంచి మానేస్తానంటున్నాడు. అసలు నేను వచ్చిన దగ్గర నుంచి మానేస్తానంటున్నాడు. ఆఖరికి నిన్న దెబ్బలాడి మానేశాడు అంది. ఆయన విసుగ్గా ముఖం పెట్టి, బాగుంది, వాడిపోతే నాకేలా అంటూ అర్ధోక్తిలో ఆపేసి కప్పు అందుకున్నాడు. సుజాత చప్పున గదిలో నుంచి బయటకు వచ్చేసింది. నాయరు మానేగానే ముందు సుజాతకి గుర్తువచ్చిన విషయం రంగారావు సంగతి. ఇన్నాళ్ళు ఇంటిల్లిపాది పనుల్ని తను చేస్తున్నా ఆయన పని ఏదీ తాను చెయ్యలేదు. ఆఖరికి ఆయనకి కాఫీ అందించడం, ఎప్పుడొస్తే అప్పుడు భోజనం వడ్డించడం, రాత్రి తలుపు తీయడం అన్నీ నాయరు చూసుకునేవాడు. ఇప్పుడు ఇంకా ఆయన పని కూడా తనే చూసుకోవాలన్న సంగతి గుర్తుకు వచ్చింది సుజాతకి. 3 నెలలుగా ఇంటిలో ఉన్న ఆయన కంటపడితే సందర్భాలు చాలా తక్కువ. ఆయన గదిలోకి వెళ్ళి ఆయన అవసరాలు చూడాలంటే సుజాతకి కాస్త బిడియం బెరుకు అనిపించింది. ఆ మాట కళ్యాణే అంది. చచ్చాం, ఈ నాయరుగాడు మానేశాడు. మరొకడు దొరికే వరకు తక్కిన పనులు ఎలా ఉన్నా నీవు చూసుకోగలిగినా ఆయన గారి పనులకి ఎలా అంది. ఆయనకి ప్రత్యేకం చేయడానికి ఏముంది, సగం టైం ఇంట్లోనే ఉండరు, కాఫీ ఇవ్వడం తప్ప పెద్ద పనేం చేయాలి అంది సుజాత. అది కాదు, ఆయన గదిలో నీవు. అప్రశ్నంగా సుజాత అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదన్న భావం స్ఫూర్తిస్తుండగా అంది కళ్యాణి. ఆయన తాగుడు మైకం సంగతి తెలిసిన కళ్యాణి సుజాతకి ఏం చెప్పాలో తెలియక, ఆయన కోసమన్నా ఎవరినైనా పెట్టుకోవాలి అంటూ గొణిగింది. పర్వాలేదు రండి, ఎవరైనా దొరికే వరకు ఇలాగే గడుపుకుపోతాను. ఆయన నాకు తండ్రి లాంటి వారు, ఆయన దగ్గర నాకు భయం ఎందుకు అంది సుజాత ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ. కళ్యాణి సుజాత వంక చూసి ఊరుకుంది. చూడు, నీ పేరేమిటి? సుజాత కదూ? ఇదిగో మీ అమ్మగారు వచ్చాక నాకు 200 కావాలి, అడిగి తీసుకొచ్చెయ్యి అన్నాడు రంగారావు వంటింట్లో పనిచేసుకుంటున్న సుజాత దగ్గరికి వచ్చి.
ఉదయం 11 గంటలు అయిందప్పుడు. సుజాత వంట పూర్తి చేసి క్యారియర్లు సర్దుతుంది. ఆయన అలా వంటింట్లోకి వస్తుంటే ఆశ్చర్యపోయి ప్రశ్నార్థకంగా చూసింది. ఆయన సుజాత వంక ఎప్పుడూ సూటిగా చూడకపోయినా ఆయన చూపులు సుజాతని ఇబ్బంది పెట్టేవి. వెనుక నుంచి ఆయన చూపులు వాడిగా తగిలినట్టయి ఆయన సమక్షంలో ఉన్నంతసేపు తడబాటు పడేది సుజాత. మొదటి ఒక వారం రోజులు ఆయన మామూలుగానే ఉన్నా ఆ తరువాత ఆయన చూపుల్లో ఏదో మార్పు కనిపించడం మొదలుపెట్టింది సుజాతకి. నోరు విప్పి తనతో ఏమనకపోయినా ఆ కళ్ళు తనని ఎలా చూస్తున్నాయో, ఆ చూపులకి అర్థం ఏమిటో గ్రహించి సుజాత కాస్త గాబరా పడడం ఆరంభించింది. ఇలాంటి విషయం ఎవరితో ఏమని చెప్పాలో సుజాతకి అర్థం కాలేదు. డాక్టర్ గారితో ఈ విషయం ఏమని చెప్పగలదు? ఆయన వల్ల తనకేం హాని లేదేమో, తనెందుకెలా ఊహించి బాధపడడం అని ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నించింది. జవాబు చెప్పకుండా నిలుచుని చూస్తున్న సుజాతని చూస్తూ, ఏం వినిపించిందా? నాకు అర్జెంటుగా కావాలి డబ్బు, మధ్యాహ్నం రాగానే అడిగి తీసుకో అన్నాడు రంగారావు మళ్ళీ. ఆమె అలాగే అంది నెమ్మదిగా. నెల 1వ తారీఖు ఉదయం టిఫిన్ చేస్తూ, చూడు సుజాత, ఇదిగో ఈ 500 ఆయన లేచాక కాఫీ ఇచ్చేటప్పుడు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వి అంటూ 500 రూపాయల నోటు చేతిలో పెట్టింది. కళ్యాణి పైకి ఏమనకపోయినా సుజాత మనసులో అనేక ప్రశ్నలు ఉదయించాయి. ఆయన ఖర్చులకి కూడా భార్య నుంచి డబ్బు తీసుకోవడం వింత అనిపించింది సుజాతకి. ఏ పని పాట లేకుండా జల్సాగా తిరుగుతూ తాగుతూ పేకాడుతూ ఆ ఖర్చు కూడా భార్య నెత్తిన రుద్దడం, ఈవిడ ఆయనకి అలాంటి వాటికి డబ్బు ఇవ్వడంలో అర్థం ఎంత ఆలోచించినా సుజాతకి అర్థం కాలేదు. ఆయన చదువుకున్నాడు, ఆయన ఉద్యోగం చేయకుండా తిని తిరుగుతూ నిర్వికారంగా ఎలా తిరుగుతున్నాడు? ఎంత పౌరుషం లేదు? ఆయన ప్రవర్తన కంటే కూడా కళ్యాణి సంగతే చాలా ఆశ్చర్యం కలిగించేది సుజాతకి. ఆవిడ కూడా భర్త ఏం చేస్తున్నా పట్టించుకోకుండా ఊరుకోవడం, పైగా ఆయన ఖర్చుకు కూడా ఈవిడ రాత్రింబవళ్ళు కష్టపడి అర్జించి ఇవ్వడం ఏమిటా అని విస్తుపోయింది. తనకి తెలియని రహస్యం ఏదో ఆ భార్యాభర్తల మధ్య ఉందని మాత్రం సుజాతకి అర్థమయ్యింది. 500 రూపాయలు ఇచ్చి పట్టుమని 10 రోజులు కాలేదు, అప్పుడే అంతా అయిపోయింది కాబోలు. మళ్ళీ 200 కావాలంటున్నారు అనుకుంది సుజాత. ఇవాళ ఏమిటి వంట? రంగారావు చాలా చనువుగా సుజాత పక్కన నిలబడి అన్నం కలుపుతున్న కంచంలోకి చూస్తూ అడిగాడు. ఆయనంత చనువుగా అడగడం, అంత చేరువుగా వచ్చి నిల్చోవడం చూసి బిడియంతో ముడుచుకుపోయింది సుజాత. ఆయన అడిగే ప్రశ్నలకి తలవంచుకునే సమాధానం చెప్పింది. ఇంకా గదిలోనే తచ్చాడుతూ, పిల్లలకా క్యారియర్ అని అడిగాడు. మళ్ళీ ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతున్నాడన్న ఆయన ధోరణి అర్థమైంది సుజాతకి. వంటింట్లో ఆయన అలా తనతో తిరుగుతూ మాట్లాడడం ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది? ఇదేమిటి, ఎన్నడూ లేనిది ఇలా తనతో మాట్లాడుతున్నారు, వెంటనే వెళ్ళిపోతే బాగుండును అనుకుంటుంది సుజాత. కాస్త నీ మంచినీళ్ళు ఇస్తావు మళ్ళీ అడిగాడు ఆయన. సుజాత చప్పున ఫ్రిడ్జ్లో నుంచి నీళ్లు తీసి అందించింది. గ్లాసు అందుకుంటూ సుజాత చేతి వేళ్లని తాకించాలనే తాకించాడో లేక యాదాలాభంగా తగిలాయో గాని ఆ చర్యకి గ్లాస్ అందుకుంటూ తన కళ్ళల్లోకి అదోలా నవ్వుతూ చూసిన చూపులకి భయంతో వణికింది సుజాత. ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పుకోవాలో తెలియలేదు. అదే సమయంలో దైవికంగా అమ్మాయి సుజాత అంటూ సరస్వతమ్మ పిలవడంతో ఆమె ఆ అదును దొరికిందే చాలన్నట్టు గదిలో నుంచి చప్పున బయటికి వెళ్ళిపోయింది. రంగారావు ఆమె వంకే పట్టి పట్టి చూస్తూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చిన సుజాత వంక అదోలా చూస్తూ, వంటింట్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది సరస్వతమ్మ. ఆవిడ మొహంలో కనబడ్డ భావానికి సుజాత ముఖం మెర్రబడింది. ఆవిడ చూపులని తప్పించుకుని, రవి నాన్నగారు అంది కాస్త తొట్రుపాటుతో. ఆవిడ ముఖం చిట్లించింది. ఏమంటున్నాడు అంది. డబ్బు కావాలట, డాక్టర్ గారు రాగానే అడిగి తీసుకొచ్చి ఇమ్మనమన్నారు అంది. ఎంత? 200. దాన్నిలా పీడించి పీల్చి పిప్పి చేస్తున్నాడు డబ్బు అంటూ ఆవిడ తనలో తాను అనుకుంటున్నట్టు గొణుక్కుంది. మీరేమనకపోతే ఒక మాట, డాక్టర్ గారు ఎందుకు ఇస్తారు డబ్బు? ఆవిడ ఇయ్యకుండా ఉంటే ఆయన ఎలా ఖర్చు పెడతారు? ధైర్యంగా అడిగింది సుజాత. ఇయ్యక ఏం చేస్తుంది? ఇయ్యకపోతే ఊరి నిండా ఎక్కడ పడితే అక్కడ దీని పేర అప్పులు చేస్తాడు, అవన్నీ మళ్ళీ ఇదేగా తీర్చుకోవాలి. సుజాత ఆశ్చర్యంగా చూసింది. నిజంగానా? అసలు ఆయన ఇలా ఎందుకు చేస్తారు? ఆశ్చర్యంగా కుతూహలం ఆపుకోలేక అడిగింది సుజాత. ఎందుకా? దాని కర్మ, దాని అదృష్టం ఇలా ఉంది. దాని బ్రతుకు బండలైంది కనుక ఎవరితో చెప్పుకోలేక కక్కలేక మింగలేక ఇలా బ్రతుకు ఈడుస్తుంది అది. సరస్వతమ్మ గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఇంకా మాట్లాడలేకపోయింది. కళ్ళల్లో తిరిగిన నీరు పౌట కొంగుతో ఒత్తుకుంది. తెల్లబోయి చూసింది సుజాత. ఆవిడ మాటల వల్ల కొత్తగా తెలిసిన సంగతులు ఏం లేకపోయినా సుజాత మనసులో ప్రశ్నలు మరిన్ని పుట్టాయి. ఆ ప్రశ్నలకి జవాబు తెలియకపోయినా కళ్యాణి జీవితంలో ఏదో పెద్ద విషాదగాథ ఉందన్న విషయం మాత్రం అర్థమైంది సుజాతకి.
భోగభాగ్యాలు, చదువు, సంస్కారం అన్నీ ఉండి ఆమెకి బ్రతుకులో సుఖ సౌఖ్యాలు కరువయ్యాయి అన్న విషయం తలుచుకుంటే సుజాతకి కళ్యాణి పట్ల మరింత సానుభూతి కలిగింది. ఆమె అంటే గౌరవాభిమానాలు మరింత ఇనుమడించాయి. కళ్యాణి మధ్యాహ్నం భోంచేస్తుండగా నెమ్మదిగా సుజాత రంగారావు డబ్బు అడిగిన మాట చెప్పింది. అన్నం తింటున్న కళ్యాణి ముఖం ఒక క్షణం నల్లబడింది. చిన్న నిట్టూర్పు వదిలింది. అప్పుడే 500 అయిపోయాయన్నమాట అని మాత్రం అంది. భోంచేసిన కళ్యాణి విసురుగా 200 తెచ్చి సుజాతకి ఇస్తూ ఆయన గారికి ఇయ్యి అంది. సుజాత డబ్బు పట్టుకుని రంగారావు గదిలోకి వెళ్ళేసరికి ఆయన మంచం మీద పడుకొని ఉండడం చూసి గుమ్మం దగ్గరే నిలబడి చిన్నగా దగ్గింది సుజాత. రంగారావు కళ్ళు విప్పి ప్రసన్నంగా సుజాత వంక చూసి, రారా, నీకోసమే చూస్తున్నాను, డబ్బు తెచ్చావా అన్నాడు. సుజాత చెయ్యి చాపి నోట్లు ఆయన మంచం మీద పెట్టి వెనుదిరిగింది. సుజాత, ఇదిగో చూడు మాట. అరే వెళ్ళిపోతావేం? మీ అమ్మగారేమంది డబ్బడిగితే? అదో రకంగా నవ్వుతూ అడిగిన ఆ మాట తీరు, ఆ నవ్వు వెగటనిపించి చటుక్కన ముఖం తిప్పుకుంది సుజాత. తనతో ఈరోజు ఆయన ధోరణి వింతగానే కాక అసహ్యంగా అనిపించింది. ఏమనలేదు, అడగ్గానే ఇచ్చారు, ముక్తసరిగా జవాబిచ్చింది సుజాత వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ. అరే ఏమిటా తొందర, ఉండు, వెళ్ళిపోదురు గాని అంటూ మంచం మీద నుంచి లేస్తున్న రంగారావు గారు గాబరాగా చూసింది సుజాత. అప్రయత్నంగానే 2 అడుగులు వేసింది గుమ్మం వైపు. అలా నిల్చోకపోతే ఆ కుర్చీలో కూర్చోకూడదు, ఇప్పుడేం పని లేదుగా. అన్నట్టు నీకు పేకాట వచ్చా? మనిద్దరం ఆడుకుందాం కాసేపు, కూర్చో అంటూ దారికి అడ్డు వచ్చాడు. సుజాత కాళ్లల్లో వణుకు ఆరంభించింది. ఆయన మాటల ధోరణికి గొంతు తడారినట్టు అనిపించింది. బిక్కుగా చూసింది. నాకు పేకాట రాదు, అసలు రాదు, వస్తా, డాక్టర్ గారు పిలుస్తారు అంటూ 2 మాటలు అని గదిలో నుంచి బయటపడింది. గదిలో నుంచి కింద మెట్ల వరకు వచ్చేదాకా సుజాత ప్రాణం కుదుటపడలేదు. ఆ చూపేమిటి, ఆ మాటల ధోరణేమిటి, తాగి ఉన్నట్టున్నారు అనుకుంది సుజాత. మధ్యాహ్నం 3 గంటలకి మంచి నిద్రలో ఉన్న కళ్యాణికి హఠాత్తుగా మేలుకువ వచ్చింది. తనకి హఠాత్తుగా మేలుకువ తెప్పించిందేమిటో నిద్రమత్తులో ఉన్న కళ్యాణికి స్ఫూరించలేదు. బద్ధకంగా మత్తుగా పడుకున్న కళ్యాణికి పక్క గదిలో నుంచి సుజాత గొంతు వినిపించగానే మత్తు వదిలిపోయింది. ఒక్కసారిగా సుజాత గొంతుతో కలిసి భర్త గొంతు వినిపించగానే ఒక్కసారిగా మంచం మీద లేచి కూర్చుంది. ఏదో అనుమానం తోచి చటుక్కన లేచి వరండా మీదుగా ఉన్న గది తలుపుల దగ్గరికి వెళ్ళింది. ఈలోగా సుజాత గొంతుకు ఇవ్వమంది. వదలండి, వదలండి, దయచేసి తలుపు తెరవండి. ఇదేమిటి, ప్లీజ్ మీకు నమస్కారం పెడతాను, తలుపు తెరవండి అంటుంది. రంగారావు, అరుస్తావెందుకు, ఇప్పుడు ఎవరూ రారు ఇటు, నీకేం పర్వాలేదు రా అంటున్నాడు గొంతు తగ్గించి. కళ్యాణికి సంగతి వెంటనే అర్థమైంది. తలుపులు దబదబా బాధింది. సుజాత, తలుపు తెరు అంది. వీల్లేదు, తలుపు తీయడానికి వీల్లేదు కఠినంగా పలికింది రంగారావు గొంతు. డాక్టర్ గారు, ఏడుపు గొంతుతో పిలిచింది సుజాత. నేను నేను నన్ను నన్ను అంటూ ఇంకేమీ చెప్పలేకపోయింది. లోపల సుజాత స్థితి అర్థమైంది కళ్యాణికి. ఏం చెయ్యాలో తోచక నిస్సహాయంగా ఒక క్షణం నిలబడిపోయింది. కిటికీ వైపు పరిగెత్తింది. కిటికీ మూసి ఉంది. ఏమండి, తలుపు తెరుస్తారా లేదా? వెంటనే తెరవండి, తలుపులు బాదుతూ గట్టిగా అరిచింది కళ్యాణి. రంగారావు, పో అవతలికి, తీయను భీకరంగా అన్నాడు. ఆగు, తలుపు తీయడానికి వీలులేదు. ముందు వచ్చి సుజాతని వెనక్కి లాగి తలుపుకి అడ్డ నిలబడ్డాడు రంగారావు. కళ్యాణికి మతిపోయింది. లోపల చిక్కుకున్న సుజాతని ఎలా రక్షించడమో అర్థం కాలేదు. సుజాత పెనుగులాడడం స్పష్టంగా బయటికి వినిపిస్తుంది. గట్టిగా అరిచి కేకలు పెడితే కింద నుంచి రోడ్డున పోయేవాళ్ళు ఎవరన్నా రావచ్చు, కానీ పరువు మర్యాద ఏమవుతుంది? ఆయన ఎవరో కాదు, ఈ ఇంటి యజమాని, తన భర్త. ఆ తర్వాత లోకులు ముఖం ఎలా చూడగలదు? కళ్యాణి నిస్సహాయంగా అటు ఇటు పరిగెత్తింది. తలుపులు బాధింది. చటుక్కున ఆ గదికి పిల్లల గదిలో నుంచి ఓ ద్వారం ఉందన్న సంగతి మెరుపులా తట్టింది. ఆ గాబరాలో ఆ మాటే మర్చిపోయింది. గబగబా ఆ గదిలోకి పరిగెత్తింది. 2 గదులకి ఉన్న గది గుమ్మం దగ్గర ఉన్న బట్టల బీరువాని అతి ప్రయత్నంతో కాస్త పక్కకి జరపగలిగింది. గట్టిగా చప్పుడైతే అవతల పక్క నుంచి భర్త గొళ్ళెం పెట్టేస్తాడన్న భయంతో వీలైనంత నెమ్మదిగా గడియ తీసింది. అదృష్టవశాత్తు అటు గడియ వేసిలేనందున సంతోషించి ఒక్కసారిగా తలుపులు తోసుకుని గదిలోకి వెళ్ళింది. హఠాత్తుగా లోపలికి వచ్చిన కళ్యాణిని చూసి రంగారావు తెల్లబోయాడు. భయంతో బిక్కుపోయిన సుజాత కళ్యాణిని చూసి తెలివి తెచ్చుకుని అతని చేతుల్లోంచి తప్పించుకోవడానికి పెనుగులాడడం ఆరంభించింది. ఆ దృశ్యం చూసిన కళ్యాణి అపరకాళిలా విరుచుకుపడి భర్త చేతుల్లో నుంచి సుజాతని లాగింది. రంగారావు కళ్యాణి వంక క్రూరంగా తీక్షణంగా చూస్తూ, వదులు అమ్మాయిని, ముందు నీకు ఇక్కడేం పని, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు సుజాతని పట్టుకుని లాగి.
కళ్యాణి అంతకంటే తీవ్రంగా తిరస్కారంగా చూసింది. ముందు ఆ అమ్మాయిని వదలండి. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? మర్యాదగా వదలండి. ఆఖరికి చివరికి నా కూతురులా చూసుకుంటున్న ఆ అమ్మాయి మీదే కళ్యాణి ఎగిసిపడుతున్న గుండెలతో అంది. రంగారావు క్రూరంగా నవ్వాడు. నీ బతుక్కి నీవు నాకు నీతులు చెప్పడమేనా? కూతురట కూతురు. నాకు పుట్టిన కూతురు కాదుగా, పర్వాలేదు. వెళ్ళిక్కడి నుంచి కసిగా హేళనగా కఠినంగా అన్నాడు. ఏహ్యంగా ఆమెను చూస్తూ రంగారావు. కళ్యాణి ముఖం నల్లబడింది. చటుక్కున సుజాత వంక చూసింది. ఆ మాట విని ఆశ్చర్యంగా చూసింది సుజాత ఇద్దరి వంక. పులి నోట్లో చిక్కుకున్న మేకపిల్లను గుర్తు తెచ్చే సుజాతని చూస్తుంటే కళ్యాణి అలా ఆమెను వదిలి వెళ్ళలేకపోయింది. తనకి జరుగుతున్న అవమానం సంగతి ఎలా ఉన్నా తన దగ్గర ఉన్న సుజాతని రక్షించడం ముఖ్యం. నేను ఎలాంటి దాన్నో ఇప్పుడెందుకులేండి, ఆ అమ్మాయిని వదలండి. అయినింటి పిల్ల, అభం శుభం తెలియని అమ్మాయి. నా మీద కోపంతో అమ్మాయి బ్రతుకు నాశనం చేయకండి. ఈ అమ్మాయిని వదలండి, లేకపోతే చాలా దూరం వెళుతుంది వ్యవహారం అంటూ తీక్షణంగా బెదిరించింది. ఇంకా లాభం లేదనుకున్నాడు కాబోలు. విసురుగా సుజాతని ముందుకు నెట్టి కళ్యాణి వంక చిత్కారం చేస్తూ థూ అని విసురుగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు రంగారావు. కళ్యాణి గబగబా సుజాత చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే తన గదిలోకి తీసుకువెళ్ళింది. అప్పటి వరకు భయంతో నోటమాట రాక బిక్కచొచ్చిపోయినట్టున్న సుజాత చేతుల్లో ముఖం కప్పుకుని కుర్చీలో కూలబడింది. అవమానంతో, సిగ్గుతో, దుఃఖంతో. అలసిపోయినట్లు పక్క మీద వాలి చీర కొంగుతో ముఖం తుడుచుకుంటూ, అవును, అసలు నీవు ఇప్పుడు ఆయన గదిలోకి ఎందుకు వెళ్ళావు? జాలిగా సుజాతని చూస్తూ అడిగింది కళ్యాణి. సుజాత కొంగుతో కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ, ఐస్ తెమ్మని పిలిచారు. నాయరు మానేశాక ఈ మధ్య దేనికో దానికి పిలుస్తుంటే వెళుతూనే ఉన్నాను. ఈరోజు ఇలా ఇలా అవుతుందని నాకేం తెలుసు? బెరుకుగా అంది. అందుకే నాయరు మానేస్తే ఇబ్బంది అన్నారు. ఎవరినైనా మగవాడిని ఓ కుర్రవాడినన్నా పెట్టుకోవాలి ఆయన పనులకి. నీకు వీలైనంతగా ఆయన ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళకు. పని మనిషి ఉన్నప్పుడు కాఫీ అది దానితో పంపుతూ ఉండు అన్నది కళ్యాణి. అలా చెయ్యండి. వంటవాడు అక్కర్లేదు. ఆయన పనులు చూడడానికి మాత్రం ఓ కుర్రాడిని పెడితే చాలు. ఆయన గదిలోకి ఇంకా వెళ్ళాలంటే భయం వేస్తుంది. అసలు అసలు ఈ మధ్యన అలా ఆయన అదోలా మాట్లాడుతున్నప్పుడే. సుజాత ఆగింది సందేహిస్తూ. ఏమిటి, ఏం జరిగింది? ఆతృతగా అడిగింది కళ్యాణి. ఏం జరగలేదనుకోండి. మొదట్లో అసలు ఆయన నాతో మాట్లాడేవారు కాదు. కానీ ఓ 15 రోజుల నుంచి అస్తమాను దేనికో దానికి గదిలోకి పిలిచి కల్పించుకుని మాట్లాడడం, కిందకి వంటింట్లో కూడా వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు. అదోలా చూడడం. ఇంకా చెప్పలేక ఊరుకుంది సుజాత. మరి నాకెందుకు చెప్పలేదు ముందే? ఏం చెప్పను, ఎలా చెప్పను, మీరేమనుకుంటారోనని. కళ్యాణి దీర్ఘంగా నిట్టూర్చింది. బావుంది, సరే, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవడైనా మనిషి దొరికే వరకు ఏమిటో ఆ తాగుడు, ఆ మైకంలో ఏం చేసేది ఆయనకి ఒళ్ళు తెలిస్తేనా? సరే వెళ్ళు అంది కళ్యాణి కళ్ళు మూసుకుంటూ కళ్ళ మీద చేతులుంచుకుని. నల్లబడ్డ ఆమె ముఖం చూస్తుంటే ఈ సంఘటన, భర్త ప్రవర్తన, ఆయన మాటలు ఆమె మనసుకి ఎంత బాధ కలిగించాయో సుజాతకి అర్థమైంది. అర్థం కానిదల్లా రంగారావు కళ్యాణిని అన్న మాటలే. డాక్టర్ గారిని, ఆమె లాంటి వ్యక్తిని ఆయన నీ బతుక్కి నీవు నాకు నీతులు చెప్పడమేనా అనడంలో అర్థం ఏమిటో సుజాతకి అంతుబట్టలేదు. ఆవిడ బ్రతుక్కేమైంది అంటే ఆమె నీతి లేనిదా? ఆమెకి జీవితంలో మచ్చ ఉందని ఆయన చెప్పడం? కళ్యాణి లాంటి సహృదయురాలిని, సంస్కారిని, అంత మంచి వ్యక్తిని ఆయన అలాంటి మాటలు అనడం సుజాతకి కష్టం అనిపించింది. కానీ కళ్యాణి ఆ మాటలని ఖండించకుండా అనడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. చెయ్యని నేరాన్ని మోసేటప్పుడు వచ్చే కాస్తపాటి ఉద్రేకం కూడా ఆమెలో కనిపించలేదు. అంటే ఆయన మాటలన్నీ ఒప్పుకున్నట్లా? అంటే అంటే కళ్యాణి చచ్చా, ఆమెను గురించి హీనంగా అనుకోవడానికి సుజాత మనసు ఒప్పుకోలేదు. సుజాత వచ్చి 6 నెలలవుతుంది. రోజులు తొందరగా గడిచిపోతున్నాయి. ఆమెకు ఇతర ఆలోచనలు, ఏ దిగులు బాధ లేకుండా చాలా హాయిగా కులాసాగా గడిచిపోతున్నాయి. ఆమెకి ఇతరత్రాయే ఆలోచనలు, ఏ దిగులు బాధ లేకుండా చాలా హాయిగా కులాసాగా గడిచిపోతున్నాయి. ఆ ఇంట్లో ఎవరికి సుజాత జీతం ఇచ్చి పెట్టుకున్న మనిషి అన్న సంగతే గుర్తులేదు. సుజాతని పై మనిషిగా ఎవరూ అనుకోరు. కళ్యాణికి అయితే సుజాత లేకపోతే ఏ విషయంలోనూ ఒక క్షణం గడవదు. పిల్లలు ఆంటీ ఆంటీ అంటూ ఒక క్షణం వదలకుండా వెనకే తిరుగుతుంటారు. ఆఖరికి సరస్వతమ్మ కూడా నీవు వచ్చాక హాయిగా ఉంది, నీవు లేకపోతే ఈ ఇల్లు గడవదమ్మాయి అంటుంది. ఇప్పుడు కళ్యాణిని సుజాత ఆంటీ అంటుంది. ఆ ఇంటిలో తను చేస్తున్న పని సుజాతకి ఏమాత్రం కష్టం కలిగించకపోగా చాలా ఆనందంగా, గర్వంగా ఉండేది. ఈ 6 నెలల్లో సుజాతకి వళ్ళు వచ్చి, మంచి రంగు వచ్చి, నునుపు తేలింది. ఆ ఊరు వాతావరణం, శుభ్రమైన తిండి, చీకు చింతలేని జీవనం తన అదృష్టం అనిపించేది సుజాతకి అక్కడికి రావడం.
సుజాత తండ్రి సూర్యనారాయణ గారు 6 నెలలైంది వెళ్ళి. ఓ వారం రోజులు సెలవు పెట్టిరా, చూడాలని ఉంది. అమ్మ మరీ మరీ కలవరిస్తుంది నిన్ను చూడాలని అంటూ ఈ మధ్య 2-3 ఉత్తరాలు రాశారు. నిజం చెప్పాలంటే సుజాతకి అప్పటికీ ఇంటికి వెళ్ళాలని లేదు. తల్లి తండ్రిని చూడాలనిపించినా ఇక్కడ తను లేకపోతే ఇంట్లో ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసే కళ్యాణిని సెలవు కావాలని అడగలేకపోయింది. ప్రస్తుతం రాలేనని, ఇంట్లో వంటవాడు కూడా లేడని రాసింది ఇంటికి. నాయరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వంట కూడా సుజాత చేస్తుందని ఆమె జీతం పెంచాలనుకుంది కళ్యాణి. కానీ వంట చేస్తున్నావు, జీతం పెంచాను అంటే సుజాత బాధపడుతుందేమో అనిపించింది. ఆ మధ్య సుజాత తండ్రికి ఒంటో బాగాలేదు అంటే సుజాతతో చెప్పకుండా ఓ 500 ఆమె తండ్రి పేర పంపింది కళ్యాణి. తండ్రి ఆ విషయం రాశాక సుజాత ఆశ్చర్యపోయి కళ్యాణిని అడిగింది అనుమానంగా. ఏం లేదు సుజాత, నాయరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వంట పని కూడా నీ నెత్తిన పడింది. అంత చాకరీ చేయించుకుంటూ 200 ఇవ్వడం నాకే సిగ్గనిపించింది. వంట చేస్తున్నానని ఇచ్చారా? నేను ఎక్కువ డబ్బు కోసం వంట చేస్తాననలేదు అంది నొచ్చుకుంటూ సుజాత. చచ్చా, అది కాదు సుజాత, నీవు నాకు చేస్తున్న దానికి ఎంత ఇచ్చినా సరిపోదు. అందుకోసం కాదు, మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదని అంటూ సర్ది చెప్పింది. సుజాత మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. తన జీతం అంతా ఇంటికే పంపేది సుజాత. ఓ 20 రూపాయలు ఏదన్నా అవసరానికి ఉంటుందని ఉంచుకునేది. కానీ ఆ 20 కూడా ఖర్చు అయ్యేది కాదు. ఇంట్లో మనిషిలా ఉన్న సుజాతకి వేరే ఖర్చు ఏముంటుంది? సబ్బులు, నూనెలు, చాకలి, సినిమాలు అన్నీ కాక ఆఖరికి బట్టలు కూడా కళ్యాణే కొంటుంది సుజాతకి ఈ మధ్య. నారాయణరావు గారికి కూతురు డబ్బు పంపడం ఆరంభించాక కాస్త కాలు చేయి కుదుట పడడానికి వీలయింది. కూతురు పంపించిందంతా ఖర్చు చేసాక సగం దాచి 2 ఏళ్ళు పోయాక డబ్బు జతపడ్డాక ఆ డబ్బుకి తను మరి కాస్త అప్పో సొప్పో చేసి జోడించి కూతురి పెళ్లి చేయాలని ఆయన ఉద్దేశం. ఆ రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్ళిన కళ్యాణి 11 గంటలకి ఇంటికి వచ్చేసింది. ఆమె వెంట కారులో ఫ్రంట్ సీట్లోంచి పొడుగ్గా తెల్లగా ఎయిర్ ఫోర్స్ దుస్తులతో ఉన్న యువకుడు దిగాడు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్న ఇద్దరిని వంటింటి గుమ్మంలో నిలబడి ఆశ్చర్యంగా చూసింది సుజాత. తను అక్కడికి వచ్చిన 6-7 నెలల్లో కళ్యాణి ఆసుపత్రి నుంచి అంత తొందరగా రావడం చూడలేదు. అంతేకాక ఆ రోజు కళ్యాణి మొహంలో విల్లి విరుస్తున్న ఆనందోత్సాహాన్ని కూడా వింతగానే చూసింది. ఆ రోజంతా కళగా ఆమె ముఖం ఇది వరకెన్నడూ లేదు. జీవితంలో అన్నీ ఉన్నా ఎప్పుడూ ఎందుకో కళ్యాణి మొహం అలసటగా, నీరసంగా, నిర్లిప్తగా, నిస్పృహల ఛాయలు తొంగి చూసేవి. పని వల్ల విశ్రాంతి లేక అలా ఉంటుంది కాబోలో అని ముందు రోజుల్లో సుజాత అనుకునేది. తర్వాత ఇంటిలో భార్యాభర్తల ప్రవర్తన చూశాకే భర్త ప్రవర్తన వల్ల అలా ఉంటుంది అనుకుంది. కానీ ఈరోజు కళ్యాణిని చూస్తుంటే ఓ 10 సంవత్సరాలు చిన్నదానిలా చలాకీగా కనిపించింది. లోపలికి వస్తూ వంటింటి గుమ్మంలో నిల్చున్న సుజాతని చూస్తూ 2 కప్పులు మంచి కాఫీ కావాలి సుజా, హుషారుగా అన్నది కళ్యాణి. మేడం మెట్ల వైపు వెళ్తూ పైకి తీసుకురాయేం అంది. సుజాత తల ఊపింది. ఆ అమ్మాయి ఎవరు కళ్యాణి అని అడిగాడు ఆనంద్. నా హౌస్ కీపర్గా పెట్టుకున్నాను సుజాత అని, చాలా మంచి అమ్మాయిలే. ఓసారి నీకు ఉత్తరంలో రాశాను అనుకుంటుంటే నిజంగా తర్వాత సుజాత వచ్చిన దగ్గర నుంచి నాకెంత హాయిగా ఉందనుకున్నావు. అన్నీ సొంత ఇంటిలా చూసుకుంటుందనుకో. ఆహా పోనీలే, నీకు సగం గొడవ తగ్గింది కళ్యాణి వెంట వెళుతూ అన్నాడు అతను. మేడ మీద గదిలోకి వెళ్ళగానే కళ్యాణి చొప్పున 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి గుండెల మీద ముఖమానించుకుని కౌగిలించుకుంది. అబ్బా ఎన్నాళ్ళయిందానంద్, ఈసారి 6 నెలలు అయిపోయింది కదూ అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. కళ్యాణి అంటూ ఆమె దగ్గరికి హత్తుకుని, నిన్ను చూసి కొన్ని యుగాలు అయిపోయినట్టుంది కళ్యాణి ఈసారి అంటూ ఆవేశంగా ముద్దు పెట్టుకున్నాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి చుట్టూ ప్రపంచాన్ని మరిచి కొన్ని క్షణాలు తన్మయత్వ స్థితిలో ఉండిపోయారు ఇద్దరు. నెమ్మదిగా కళ్యాణి అతని కౌగిలించుకుని వదిలించుకుని, ఉండు కాఫీ తీసుకుని సుజాత వస్తుంది అంటూ కొంగుతో ముఖం తుడుచుకుంది. ఆనంద్ నవ్వి కళ్యాణిని వదిలి అక్కడున్న వాలు కుర్చీలో కాళ్ళు చాచుకుని పడుకున్నాడు. కళ్యాణి అద్దంలో చూసుకుంటూ చెదిరిన బొట్టు, ముంగురులు సర్ది చేసుకుంది. అద్దంలోని కళ్యాణి ప్రతిబింబాన్ని ఆప్యాయతగా, అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా చూడసాగాడు ఆనంద్. ఏమిటలా చూస్తున్నావు తినేసేట్టు? కళ్యాణి చిరుకోపం నటించింది. ఏం లేదు, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నీలో ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. రోజు రోజుకి నీ అందం ఎక్కువవుతుంది కళ్యాణి, నీవిలా ఉంటే మతిపోతుంది అంటూ కుర్చీలో నుంచి లేవబోయాడు. కళ్యాణి చిలిపిగా తన వెనక్కి నెట్టి, చాలే తొందర, పిచ్చి వేషాలు మాను, అదుగో సుజాత. సుజాత కాఫీ పట్టుకుని గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో నుంచి కప్పు అందుకుని ఆనంద్కి ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుంది. సుజాత, ఇవాళ వంట బ్రహ్మాండంగా ఉండాలి తెలిసిందా? ఆనంద్కి బెండకాయ కూర అంటే ఇష్టం, అది వండు. బెండకాయలున్నాయా? కొబ్బరికాయ పచ్చడి చేయి, ఆనంద్కి ఇష్టం చెప్పుకుపోతుంది కళ్యాణి. అరే ఎందుకు మళ్ళీ అమ్మాయిని ఇప్పుడు ఇబ్బంది పెడతావు?
వంట అయిపోయింది కాబోలు ఆనంద్ అభ్యంతరం చెప్పబోయాడు. పర్వాలేదు, సుజాత ఏమనుకోదు, ఆ మాత్రం నా కోసం కష్టపడగలదు. మరేం చేయను, ఎప్పుడు వచ్చినా మబ్బులేని వర్షంలా ఓ మెరుపులా కబురు లేకుండా వస్తావు. నీవున్న 2 పూటలు నీకిష్టమైనవి పెట్టకపోతే నాకేం తృప్తిగా ఉండదు. సుజా ప్లీజ్ ఏమనుకోగదు అంది కళ్యాణి. సుజాత పర్వాలేదు, దానికేముంది, రోజూ చెయ్యనుగా అంది చిన్నగా నవ్వి. ఖాళీ కప్పురు తీసుకుని సుజాత గదిలో నుంచి వెళ్ళిపోయింది. వచ్చిన అతను ఎవరో తనకి పరిచయం చేస్తుందని ఆశించిన సుజాతకి కాస్త నిరాశ కలిగింది. అతనెవరో కళ్యాణికి అతనికి సంబంధం ఏమిటో సుజాతకి తెలియలేదు. బాగా చనువు పరిచయం ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఏ చుట్టరికమో ఉండి ఉంటుంది. ఈరోజు కళ్యాణిలో సంతోషం ఉత్సాహం చూస్తుంటే సుజాతకి ఆశ్చర్యంతో పాటు ఆనందము కలిగింది. మనసారా మాట్లాడేందుకు మనిషి, ఆలోచనలు ఆనందం పాలు పంచుకునేందుకు తనకి నచ్చిన మనిషి లేకపోతే జీవితంలో ఎంత ఒంటరితనం ఫీల్ అవుతారో కళ్యాణిని చూస్తే తెలుస్తుంది అనుకుంది సుజాత. కిందకి వస్తుంటే సరస్వతమ్మ పిలిచింది సుజాతని. ఎవరు వచ్చారు? కళ్యాణి అప్పుడే వచ్చేసిందేమిటి అని అడిగింది. అవును, డాక్టర్ గారే వచ్చేశారు. ఆవిడతో ఎవరో ఆయన వచ్చారు. ఎవరు? ఎలా ఉన్నాడు? ఆరా తీసింది సరస్వతమ్మ. ఏమో తెలీదు, పొడుగ్గా తెల్లగా యూనిఫారంలో ఉన్నారు. ఆనంద్ అంటున్నారు ఆవిడ. ఆనందా వచ్చాడా? ఆవిడ ముఖంలో రంగులు మారాయి. ఎవరైనా బంధువులా? సుజాతే అడిగింది ఆవిడేం చెప్పకపోవడం చూసి. దానికి బావ అవుతాడు, మా అన్నయ్య కొడుకులే అందావిడ. అలాగా, ఆవిడ ఈరోజు ఎంత సరదాగా ఉన్నారో. చిన్నప్పటి నుంచి బాగా చనువు అనుకుంటానిద్దరికి ఉత్సాహంగా అంది సుజాత. చనువే, ఆ చనువే ఆవిడ తనలో తానే గొణుక్కుంది. దానికి ఇంకా ఒళ్ళు పయ్యో తెలీదు. వాడొస్తే మళ్ళీ ఏం గొడవలు వస్తాయో కొంప మీదికి. ఆవిడ తనలో తాను అనుకునే మాటలు సుజాత చెవిని కొన్ని పడ్డాయి. ఆశ్చర్యంగా చూసింది. ఏం అడగలేక మానలేక చాలా పని ఉండడం చేత అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. సరస్వతమ్మ గొణుక్కుంటూ పడుకుంది. చీకటి పొద్దున వెలుగురేక 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.